వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలలో కేఎంసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కోలిపాక వెంకటస్వామి గారు మనతోనే ఉన్నారు. వీరు బరిలో దిగేందుకు చాలా ఉత్సాహవంతంగా చాలా 3 నెలలుగా గ్రౌండ్లలో అన్ని విరివిగా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా యూనియన్ నుంచి సపోర్ట్ ఉంటే తప్ప గెలవలేని ఈ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో వీరున్నటువంటి పరిస్థితి. వీరు ఇప్పటిదాకా ఏ సంఘాలని కలిశారు, ఏ సంఘాల మద్దతుని వీరు కూడగట్టుకున్నారు, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే వాస్తవానికి వీరు ప్రజలకి ఓటర్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటిది, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సార్ బాగున్నారా? నమస్తే. ముందుగా బీవీఆర్ ప్రేక్షకులకు మరియు వెంకట్ గారికి నా నమస్కారాలు. సార్ సూటిగా అడుగుతున్నా, ఇక్కడ సంఘాల వాళ్ళ తోడు లేకపోతే గెలవడం ఇంపాసిబుల్. ఎస్, మీకు ఎలాంటి సంఘాల సపోర్ట్ ఉంది? కరెక్టే వెంకట్ గారు. ఇందులో టీచర్స్ ఎమ్మెల్సీలో ప్రత్యేకంగా మన పార్టీల కంటే కూడా నేషనల్ పార్టీ కావచ్చు, లేదంటే లోకల్ పార్టీలు కావచ్చు, పార్టీల కంటే కూడా మన యొక్క టీచర్ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాబల్యాన్ని ఎక్కువగా చూపిస్తాయి. కాబట్టి నేనేంటంటే తెలంగాణ స్టేట్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అని అధ్యక్షులు స్థితప్రజ్ఞ గారు ఉన్నారు. ఆ యూనియన్లో మొదటి నుంచి ఉన్నాను. ఆ యూనియన్ నుంచే నన్ను బలపరచడం జరిగింది. ఆ యూనియన్ నుంచే నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఓకే, అదే యూనియన్ గురించి మీరు బలపరుస్తున్నా, యూనియన్ గురించి మాట్లాడు. ఓకే, ఆ యూనియన్లోనే దరిదాపున 10 నుంచి 12,000 ఓటర్స్ అయితే ఉన్నారు. సరే, ఇక్కడ 10 నుంచి 12,000 ఓటర్స్ మీకు వేస్తారని చెప్పేసి ఎట్లా అనుకోవాలి? అయితే మనకు 25,000 అంటే 24,905 ఓటర్లు ఉన్నారు. ఇందులో అంటే ఆల్మోస్ట్ 25,000 వేసుకోండి, మనకు 12,500 వస్తే గెలుపు ఖాయం. కానీ దీంట్లో ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటే కాకుండా రెండో ప్రాధాన్యత ఓటు కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇందులో మనకి మీరు అన్నట్లు మన ఎంప్లాయీస్ యూనియన్ నుంచి, సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి దాదాపు 12,000 వరకు ఉంటారు. కానీ వీళ్ళంతా నాకు ఓటేయకపోవచ్చు. ఇందులో ఒక 9,000 మంది చేసినా కూడా నేను గెలిచే అవకాశం ఉంది. అవునా? తప్పకుండా. ఓకే, కానీ మీకన్నా మహామహులు ఉన్నారు. నర్సిరెడ్డి లాంటి వాళ్ళు, సరోత్తం రెడ్డి లాంటి వాళ్ళు, అంటే చాలామంది ఉన్నారు. సార్, వాళ్ళతో మిమ్మల్ని పోల్చినప్పుడు మీరు ఎందులో బెటర్? అయితే ఇక్కడ బలం అనేది అంటే పేరున్న నాయకుని బట్టి కాదు. అట్లంటే బలమైన నాయకులు చాలామంది ఉన్నారు. ఆ పార్టీ దించాలంటే ఏ పార్టీ అయినా దించవచ్చు. బీఆర్ఎస్ కానీ, లేదంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇట్లా పార్టీలు అన్నీ కూడా దిగొచ్చు. కానీ టీచర్ ఎమ్మెల్సీ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్టు బలం, పార్టీ బలం కంటే కూడా టీచర్స్ బలం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇందులో అంశం అనేది ప్రాధాన్యం. నేను వచ్చేసరికి ఈ అంశంతో ప్రాధాన్యతను తీసుకొని నేను బయటికి రావడం జరిగింది. యాక్చువల్గా మా ఎంప్లాయీస్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. మా ఎంప్లాయీస్ యూనియన్ పుట్టిందే పాత పెన్షన్ సాధించడానికి పుట్టింది. సో నేను ఆ పాత పెన్షన్ విధానాన్ని అజెండాగా తీసుకొని మీ ముందుకు వస్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడ అంశం అనేది బలం, మా వ్యక్తులు కాదు. అంశం అనేది బలం, కాబట్టి అదే నా బలము. తర్వాత ఇంతకుముందు నేను చేసినటువంటి పనులు కానీ, నా నీతి నిజాయితీ కానీ, అదే నా బలం. ఓకే, మీరేమో బేసికల్లీ ఒక డాక్టర్. ఈ పాలిటిక్స్లోకి మీకు అసలు అనుభవం లేదు, ఇందులో మీరు ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు, అసలు ఏం మీకు దీని గురించి సంబంధమే లేదు. ఫస్ట్ టైం మీరు స్ట్రైట్గా బరిలో దిగబోతున్నారు. ఎలా, ఏం చూసి దిగబోతున్నారు? అసలు ఎట్లా గెటన్ అవ్వాలనుకుంటారు? మీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? నిజంగానేనండి. దీనికి రాజకీయ పరిజ్ఞానం అంటే మీరు అన్నట్టు మిగతా ఎన్నికల్లో అంటే రాజకీయ పరిజ్ఞానం కావచ్చు. కానీ ఇందులో ఏంటంటే మనకు టీచర్స్ అనేవాళ్ళు ఓటర్స్. టీచర్స్ అంటే ఉపాధ్యాయులు ఈ యొక్క దేశ భవితకు మార్గనిర్దేశకులు. కాబట్టి వాళ్ళు ఎట్లాంటి క్యాండిడేటు, వాళ్ళ గుణగణాలు ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు కరెక్ట్ అభ్యర్థిని ఎంచుకుంటారు. అంతేగాని రాజకీయ నాయకుడు ఉపన్యాసాలు ఇస్తాడు అని చెప్పేసి ఎన్నుకోరు. ఎవరైతే నీతి నిజాయితీగా పనిచేసి వాళ్ళ యొక్క సమస్యలను సాల్వ్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోగలుగుతారు. ఓకే, ఒక టీచర్ ఇంకొక టీచర్కే ఓట్లు వేయగలరు కదా. మీరేమో బేసికలీ డాక్టర్. ఒక టీచర్ అనే వాళ్ళే వీళ్ళ ఓటర్స్. ఆ టీచర్ అనే వ్యక్తి తన సహా టీచర్కే ఓట్ అయితే వేయగలరు. మీరేమో డాక్టర్, మీకు ఓట్ వేస్తారని చెప్పేసి ఎట్లా అనుకోవాలి? అయితే ఇది చాలామందికి తెలియదు. నేను యాక్చువల్గా కాకతీయ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ని. అని అంటే నేను
వైద్య విద్యార్థులకు విద్యను చెప్పేవాడిని అనమాట, అసోసియేట్ ప్రొఫెసర్. అయితే మీరు అన్నట్టుగా చాలామంది మా టీచర్లకు అంటే మెడికల్ టీచర్లకు కూడా మేము ఓటు వేయొచ్చు అనే సంగతి చాలామందికి తెలియదు. నేను నిల్చున్న తర్వాత వాళ్ళు అడగడం జరిగింది, మనము ఎన్రోల్ చేసుకోవచ్చా, మనకు ఓటు హక్కు ఉందా అని చెప్పేసి. అని అంటే నేను ఏమంటున్నా అంటే ఈ ఎన్నికలు అనేటివి 2006లో స్టార్ట్ అయినాయి. మరి అప్పటి నుంచి కూడా మాకు అంటే మా వైద్య రంగానికి సంబంధించి కావచ్చు, ఇంకా కొంతమంది ప్రొఫెషనల్ కాలేజెస్లో అధ్యాపకులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉన్న విషయాన్ని మరి ఇటు పాలకులు కానీ అటు ఎలక్షన్ కమిషన్ కానీ తెలియజేయడం అనేది జరగలేదు. సో నేను వచ్చిన తర్వాత కొంత అవేర్నెస్ కల్పించడం జరిగింది. దాంతో వాళ్ళు కూడా నన్ను టీచర్ అని నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు టీచర్సే కదా అని అంటున్నారు. ఇక్కడ టీచరా తర్వాత ఎవరు అనేది ముఖ్యం కాదు, ఎవరు వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయగలరు అనేదే ముఖ్యం. కాబట్టి నేను ఆ సమస్యల కోసం పోరాడతానని చెప్పేసి నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను నిల్చోవడం జరిగింది. నేను అంటే ఒక ఎక్కువ అంటే ఉన్నతమైన విద్యలో ఉన్న వాళ్ళకి విద్యను చెప్పేవాడిని. ఓకే, సమస్యల పట్ల కొట్లాడుతా అంటా ఉన్నారు మీరు. ఎస్, ఇప్పటిదాకా మీరు 3 నెలలు అయితే గ్రౌండ్లలో తిరిగి ఓకే 4th మంత్లోకి ఎంటర్ అయ్యి తిరుగుతూ ఉన్నారు కూడా ఇప్పటికి కూడా. సార్ మీరు అబ్జర్వ్ చేసిన సమస్యలు ఏంటి యాక్చువల్లీ? ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి? సమస్యలు చాలా ఉన్నాయి, చాలా ఎన్నికలు జరిగినాయి, కానీ ఉపాధ్యాయుల సమస్యలు అనేటివి అన్నీ అట్లనే ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరైతే నిల్చుంటున్నారో వాళ్ళందరిది ఒకసారి పాత మేనిఫెస్టో చూడండి, ఇప్పటి మేనిఫెస్టో చూడండి, ఆ సమస్యలు అట్లనే ఉన్నాయి. పాత మేనిఫెస్టోనే మళ్ళీ కొట్టడం తప్పితే వేరే ఏం లేదు. సమస్యలన్నీ అట్లే ఉన్నాయి. మీరు డిఎల్ చూసుకోండి, పిఆర్సీ చూసుకోండి, మోడల్ స్కూల్లో వాళ్ళ టీచర్ల ఇబ్బందులు చూసుకోండి, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. దాంట్లో అసలు సాల్వ్ చేసినా ఏం లేవు. ఓకే, మీ ఎజెండా ఏంటిది యాక్చువల్లీ? అంటే పాత పెన్షనే కావాలి, అదే ఎజెండాగా మీరు ముందుకెళ్తున్నారు. ఎజెండాలో అదొకటే పొందుపరిచారా, ఇంకేమైనా ఉందా? లేదు లేదు, మా యూనియన్ పుట్టింది పాత పెన్షన్ సాధించడం కోసం, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం మా తెలంగాణ స్టేట్ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ పుట్టింది. కానీ మేము ఈ పాత పెన్షన్ సాధించుకున్న అది ఒక్కటే కాకుండా, అజెండా అది ఒక్కటే కాకుండా మిగతా టీచర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం కూడా పోరాడతాం. ఎందుకంటే మా నిబద్ధతను వాళ్ళు గమనించవచ్చు. మేము ఈ పాత పెన్షన్ సాధనలో భాగంగా ఇప్పటి వరకు గ్రాట్యుటీ అనేది లేకుండే ఈ ఎంప్లాయీస్ యూనియన్లో వాళ్ళకి. తర్వాత ఫ్యామిలీ పెన్షన్ లేకుండే. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఈ రెండు కూడా ఈ టీఎస్సిపిఎస్యు మాత్రమే సాధించింది. అదే నమ్మకంతో నేను బరిలోకి దిగుతా ఉన్నా. ఇప్పుడు ఇంకా మిగిలిన సర్వీస్ పెన్షన్ కూడా తీసుకురావడానికి అని చెప్పేసి నేను బరిలోకి దిగుతా ఉన్నా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఓవరాల్గా మీరు ఓటర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి యాక్చువల్లీ? ఓటర్స్కు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సార్, వాళ్ళకి నేను మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఉపాధ్యాయులు, అధ్యాపకులు మరియు ఆచార్యులు అంటే ప్రొఫెసర్లు, వాళ్ళంతా చాలా తెలివికల్ల వాళ్ళు. నిల్చున్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళు మన కాళోజీ చెప్పినట్టు అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు, ఏ పార్టీ వాడో చూడమని చెప్పారు. అలాగే ఎన్నుకుంటే ఎలగబెట్టడం కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూడమని చెప్పాడు. తర్వాత పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన కుచ్చు టోపీ చూడమని కాళోజీ గారు అప్పుడే చెప్పారు. నేను కూడా అదే ఫాలో అవ్వమని చెప్తా ఉన్నాను. ద్రవానికి ద్రవ్యానికి లొంగకుండా నేను ఒక పాత పెన్షన్ సాధన కోసం వస్తున్నా కాబట్టి అది ఒక మంచి ఎజెండా. మనకు సిపిఎస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి అజెండాను పట్టుకొని వచ్చాను కాబట్టి, దాంతోపాటు మీ సమస్యలు కూడా పరిష్కరిస్తా కాబట్టి కొంచెం చూసి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఒక ద్రవానికి ద్రవ్యానికి లొంగొద్దని అన్నారు, చాలా మంచి మాట. ఓకే, కానీ ఇది ఆచరణ యోగ్యం కానటువంటి మాట అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎక్కడ కూడా ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఈ ద్రవం కావచ్చు, ద్రవ్యం కావచ్చు, ఇది లేకుండా జరుగుతూ ఉందా? స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను, జరుగుతూ ఉందా? జరగట్లేదు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? అయితే మీరు అన్నట్టు ద్రవ్యం అనేది సాధారణ ఎన్నికలలో చాలా సాధారణం. కానీ ఇది వచ్చేసి టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ కంటే కూడా టీచర్ ఎమ్మెల్సీ. అంటే ప్రతి ఒక్క టీచర్కి శాలరీ నెలకు వస్తూ ఉంటుంది. అది మామూలుగా అంటే 50,000 రావచ్చు, 60,000 రావచ్చు, ఎంతో కొంత తనకు సరిపోయిన శాలరీ అయితే వస్తూ ఉంది, తను సరిగా ఉంటాడు. కానీ కొందరు వ్యక్తులు అంశం లేకుండా రాజకీయం కోసం చేయడానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళను కొద్దిగా ప్రలోభ పెట్టే అవకాశం ఉంది. అందులో కొందరు ప్రలోభానికి లోనైపోయి ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకోవడం వల్ల మనకు టీచరు అనే దానికి కూడా ఈ మరక అంటింది. ఈ మరక పోవాలంటే నాలాంటి స్వచ్ఛమైన వ్యక్తికి ఓటేస్తే, నేను ఎట్లాగూ
ఓ ధనం పంచను. నా దగ్గర ధనం లేదు. నేను ధనం ఉందని చెప్పేసి రాజకీయం చేయడానికి రాలేదు. నేను పని చేస్తా, పనివంతుడని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. కాబట్టి నాకు ఓటేస్తే ఇది ఏదైతే ఉందో మరక వాళ్ళ మీద, వీళ్ళు కూడా ద్రవ్యం తీసుకుంటారనే మరక పోతుంది అని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. ఓకే. సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు మాత్రమే మీకు ఓటేస్తే గెలుస్తామంటున్నారు. అంటే వేరే సంఘాల వాళ్ళు మీకు ఓట్లు వెయ్యరా? వేరే సంఘాల వాళ్ళతో మీకు అన్యోన్యమైనటువంటి బంధాలు లెవ్వా? ఆ, మీరు కరెక్ట్గా అడిగారు. అయితే ఇది సిపిఎస్ అనేది చాలా అంటే ఒక వ్యవస్థకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఇది. సో దీనికి ఏంటంటే ఎక్కడైనా దౌర్భాగ్యం ఉంది అంటే ప్రతి వ్యక్తి ఒక చెయ్యేసి హెల్ప్ చేస్తాడు. నేను అనేది ఏంటంటే సిపిఎస్ యూనియన్లో మనం ఒక 12,000 ఓటర్లే ఉండొచ్చు. ఇందులో మొత్తం వేయకపోవచ్చు. ఎందుకంటే మా దాంట్లో కూడా కొంతమంది అక్కడక్కడ ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు. అందులో 9,000 మంది వేస్తారనుకుందాం. 9,000 మంది కాదు, 8,000 మంది వేస్తారనుకుందాం. కాకపోతే ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ కాకుండా మిగతా యూనియన్లు ఉన్నాయి. అందులో అంటే ఓపీఎస్ పెద్దలు కావచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఇప్పుడు 3 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాను కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఈ సిస్టమ్ అనేది బాగలేదు, సిపిఎస్ సిస్టమ్ అనేది బాగలేదు. కాబట్టి ఈ సిపిఎస్ వ్యవస్థను తీసుకురావడానికి మీరు ముందుకు వచ్చిండ్రు అని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను అభినందిస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు తన వంతుగా మేము కూడా ఓటేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళలో నాకు ఒక 20-30% నేను ఈజీగా విన్ కాగలుగుతాను. ఓకే. 20-30% విన్ అంటే వేస్తే విన్ అవుతా అంటున్నారు. ఆ రకంగా మీరు ఇప్పుడు ముందడుగు ఏ రకంగా వేస్తా ఉన్నారు? ఆ రకంగా మీరు ముందడుగు వేయాలి. యెస్, మీకంటూ సమయం అనేది చాలా తక్కువగా ఉంది. ఒప్పుకుంటారు కదా? ఈ షార్ట్ పీరియడ్‌లో ఇప్పుడు మీరు చేసే ప్రణాళికలేంటి? ఈ షార్ట్ పీరియడ్‌లో అంటే నేనేం చేస్తున్నా అంటే, నా అంశాన్ని ముందైతే మన సభ్యులతోటి చెప్పడం జరిగింది. నా సభ్యులు క్షేత్రస్థాయిలో ఇట్లా డాక్టర్ వెంకటస్వామి గారు తన 15 ఏళ్ల సర్వీస్‌ను వదిలిపెట్టి మన పాత పెన్షన్ సాధించడానికి ముందుకొచ్చారని చెప్పడం జరుగుతూ ఉంది క్షేత్రస్థాయిలో. అది నా నిబద్ధతకు నిదర్శనం. ఎందుకనంటే 15 సంవత్సరాల సర్వీస్‌ను వదిలిపెట్టి ఈ సంఘంలో మొదటి నుంచి కూడా పాత పెన్షన్ కొట్లాడుతున్న వ్యక్తిని కాబట్టి నేను ప్రూవ్ చేసుకోగలను. ఈ విషయాన్ని గనక ఓటరుకు తెలిస్తే తప్పకుండా నాకు ఓటేస్తాడు. ఓకే. మీరు బేసికల్లీ డాక్టర్. మీకు డాక్టర్ల సపోర్ట్ ఉందా? అంటే డాక్టర్స్ నుంచెల్లి ఏమైనా సపోర్ట్ అంతా ఉందా? మీరు ఈ రకంగా వెళ్ళండి, ఆ రకంగా చేయండి, అది ఇది అని చెప్పేసి మీ సహచర డాక్టర్స్ నుంచెల్లి ఏమైనా ఫీడ్‌బ్యాక్ వస్తా ఉందా? తప్పకుండా. వాళ్ళు డాక్టర్ల నుంచి నాకు సపోర్ట్ ఉంది. ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజీలో కూడా నా సంఖ్యాబలం ఉంది. ఓటర్లున్నారు. సో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగనే ఓటర్లు కానీ వైద్యులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేషెంట్స్ ఉంటారు, టీచర్లు. వాళ్ళేమంటే వాళ్ళు అంటున్నారు, నా టీచర్లకు నేను చెప్పుకోగలుగుతా. ఎందుకంటే మీరు ఎన్నుకున్న అంశం మంచిది కాబట్టి మీకు ఓటు ఎవరైనా వేస్తారు. సో నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నాకు దాంట్లో ఇబ్బంది ఏం లేదు. నా డాక్టర్ కమ్యూనిటీ నుంచి నాకు పూర్తి మద్దతు లభించింది. యాహ్! ఓకే. సార్, ఓవరాల్‌గా మీరు ఇప్పుడు ఓటర్స్‌కి మీరిచ్చే భరోసా, భరోసా అంటే ఒకటి ఇవ్వాలి మీరు బేసికల్లీ. యెస్. ఇప్పుడు మీరు భరోసా వాళ్ళకేమిస్తారు? మీ లెక్కనే చాలామంది చెప్తా ఉంటారు మరి. మీరు డిఫరెంట్‌గా చెప్తారా? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళకి అందరిలాగానే భరోసా ఇస్తారా? నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అంశాలతోటి వస్తున్నారో మీకు, వాళ్ళంతా కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్సీలుగా చేసిండ్రు. మరి సమస్యలు అట్లే ఉన్నాయి కదా, వాళ్ళు తీర్చలేదు కదా. ఇదైతే కరెక్టే. మరి నేనేమంటున్నా అంటే, నేను కొత్తగా వస్తున్నా, ఒక అవకాశం ఇచ్చి చూడమని చెప్తున్నా. నేను ఏం చేయలేకపోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ నేను పట్టుకున్న అజెండా ఏంటంటే పాత పెన్షన్ సాధన. దీనికి నాకు బలం కావాలి. మీరు నన్ను గెలిపించిండ్రు అంటే ఈ బలమైన వాదన అక్కడ గవర్నమెంట్‌కు తెలుస్తుంది. తెలిసిన తర్వాత నేనేం చేయకున్నా కూడా పాత పెన్షన్ అయితే మొదటిస్తారు. దాంట్లో డౌట్ లేదు. ఎందుకు అనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అక్కడ పాత పెన్షన్ విధానాన్ని వాళ్ళు అమలు చేసిండ్రు. మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు ఇక్కడ వరంగల్ నుంచి అనౌన్స్ కూడా చేసిండ్రు. ఏమని, మా గవర్నమెంట్ వస్తే పాత పెన్షన్ ఇస్తామని చెప్పేసి. కాకపోతే వాళ్ళు చూస్తూ ఉన్నారు, బలం లేదు వీళ్ళకని అనుకుంటుండొచ్చు. సో ఈ బలం ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి చూపెట్టి మా పాత పెన్షన్ సాధించుకుందామని ముందుకొచ్చాను. ఓకే. మీరు గెలిస్తే ఎట్లా ఉంటారు? ఓడిపోతే ఎట్లా ఉంటారు? ఆఫ్టర్ ఎలక్షన్స్ గెలిస్తే ఎట్లా ఉంటారు? ఓడిపోతే ఎట్లా ఉంటారు? ఒకటి, ఓడిపోయినా గెలిచిన నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను చేసే సేవ చేస్తూనే ఉంటాను. డిఫరెన్స్ లేదా? డిఫరెన్స్ ఏం లేదు.
నేను ఎక్కడ ఉన్నా పని చేసేవాడిని, పని చేస్తా. ఎందుకనంటే ఆల్రెడీ నాకు హాస్పిటల్ ఉంది. సో, నేను అందులో వైద్య సేవ చేస్తా ఉంటా. వారానికి ఒకరోజు ఫ్రీ సర్వీస్ చేస్తా. మరి డబ్బులు లేని వాళ్ళకు ఆఫ్ రేటుకు వైద్య సేవ చేయడం గానీ, అట్లాంటియన్నీ ఉన్నాయి నా దగ్గర. వైద్య సేవ చేస్తాను. ఓడిపోయినా, గెలిచినా. ఒకవేళ గెలిస్తే టీచర్ సమస్యలు చాలా ఉన్నాయి గదా! అవి పాత పెన్షన్‌తో పాటు, మొదటి అజెండాతో పాటు మిగతా సమస్యలపై గూడా నేను కొట్లాడి వాళ్ళకి మేలు చేస్తాను అని చెప్పేసి మీ తరపున హామీ ఇస్తున్నా. ఓకే. మీరు ఇందాక ఒక మాట అన్నారు. అంటే సమస్యలన్నీ ఎక్కడివక్కడే అట్లనే ఉండిపోతున్నాయి కానీ, ఆ సమస్యలన్నీ తీరట్లేవు అంటున్నారు. అంటే ఇది వైఫల్యం ఎవరిది? ఎమ్మెల్సీలదా? గవర్నమెంట్‌దా? ఇక్కడ గెలిచినటువంటి టీచర్స్, ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తులదా? గవర్నమెంట్‌దా? వైఫల్యం ఎవరిది? 2 వైపులా ఉండొచ్చు. చప్పట్లు కావాలంటే 2 వైపులా ఉంటాయి. కొంత వాళ్ళ సైడ్ ఉండొచ్చు, కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంచొచ్చు. అయితే నేనేమంటున్నా అంటే వైఫల్యం ఎక్కడున్నా నాయకుడు అనేవాడు గెలిచినప్పుడు కొట్లాడాలి. కానీ ఆ కొట్లాడడం అనేది కొరవడింది ఇప్పుడు. ఎందుకు అనంటే మరి నాకు తెలవదు. వాళ్ళ ఏ ప్రలోభాలకు లొంగుతున్నారా? లేకపోతే వాళ్ళని ఎవరైనా భయపెట్టిస్తున్నారా? లేకపోతే ఏంటిదనేది ఫండ్స్ రాక అని ఏముండదు. ఫండ్స్ అనంటే రెగ్యులర్‌గా వచ్చే ఫండ్స్ వస్తాయి. కొంచెం మనం కొట్లాడితే తప్పకుండా సాధించుకోవచ్చు. ఎందుకంటే నాయకుడు ఒక పట్టుదలతోటి ఉన్నప్పుడు సాధించే అవకాశం ఉంటది. మామూలు వ్యక్తుల మేమే గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సాధించినప్పుడు ఒక నాయకుడు చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీరు ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? అటు గవర్నమెంట్‌కే కావచ్చు, లేకుంటే ఓటర్స్‌కే కావచ్చు, వాటెవర్. ఫైనల్లీ ఇప్పుడు మీరిచ్చేటువంటి మెసేజ్ కావచ్చు, వాటెవర్ ఏం చెప్పి ముగిస్తారు? గవర్నమెంట్‌కు నేనేం చెప్తున్నా అంటే, మాకు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ వచ్చినాయి. ఉన్న ఒకటి మిగిలింది సర్వీస్ పెన్షన్. కాబట్టి సార్ మీరు మాకు ఆ సర్వీస్ పెన్షన్ ఇచ్చే దిశగా జీవో విడుదల చేస్తే నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయనని చెప్తా ఉన్నాను. ఓకే. తర్వాత మిగతా ఓటర్లకు ఏం చెప్తున్నానంటే, నేను గెలుస్తే మీ అజెండా ఏదైతుందో ఆ అజెండాని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్తా ఉన్నాను. వన్ మోర్ క్వెషన్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఆహ్, వృత్తిపరంగా డాక్టర్‌గా ఉన్నారు. ఇటేమో ప్రవృత్తి అనేటువంటి ఇప్పుడు పొలిటిక్స్‌లోకి దిగిల్లు. ఓకే. సూటిగా అడుగుతా ఉన్నా. మీకు ఎందుకు ఓటేయాలి? మీకు ఓటేస్తే ఓటు వేసినటువంటి వ్యక్తులకి ఏం ప్రయోజనం జరుగుతుంది? వాళ్ళకి ఏం లాభం జరుగుతుంది? ఎందుకు వేయాలి మీకు ఓటు? ఆ! మొదట నేను చెప్పేదేంటంటే, నిన్ననే 31 జనవరి రోజు మెదక్ నుంచి ఒక ఎస్‌జిటి టీచర్ రిటైర్ అయ్యిండు. అతని సాలరీ వచ్చేసి 67,300. అంటే అతను సిపిఎస్ ఎంప్లాయ్. ఈ సిపిఎస్ విధానంలో ఉన్నాడు. సిపిఎస్ ఎంప్లాయ్. మామూలుగా అయితే రిటైర్మెంట్ అయితే 67,300లో సగం రావాలి. సరే 66,000 వేసుకున్నా 33,000 రావాలి పెన్షన్ అంటే. అది పెన్షన్. గవర్నమెంట్‌లోకి వచ్చేది మనము సగం జీతంలో సగం పెన్షన్ వస్తదని గవర్నమెంట్‌లో జాబ్‌లో జాయిన్ అవుతాం. కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయగలరా ఆ కిషన్ అనే టీచర్‌కి ఎంత వస్తుంది అని చెప్పేసి? ఎంత అంటే 2,600 నుంచి 5,000 మధ్యల. అనంటే మామూలుగా ఏంటంటే బయట ఆసరా పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నారు. దానికంటే కూడా తక్కువ. సో, మరి అట్లాంటప్పుడు ఈ ఉద్యోగానికి అర్థం ఏముందండి? సో, దానికోసం నేను కొట్లాడుతా ఉన్నా. నేను ఆ సర్వీస్ పెన్షన్ కోసం కొట్లాడుతున్నా. అది గనక వస్తే నేను ఆటోమేటిక్‌గా తెలంగాణలో ఉన్నటువంటి మా సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్‌లో వచ్చేవాళ్ళు 2,50,000 మంది ఉన్నారు ఇప్పటివరకు. వాళ్ళందరికీ నేను మేలు చేసిన వాళ్ళని అవుతా. నేను చేయడమే కాకుండా మీరు ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు కూడా ఆ గెలుపులో ప్రాధాన్యత ఉంటది. మీరు కూడా ఆ గెలుపులో భాగస్వామ్యులు అవుతారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. రైట్. సో, ఇంకేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? కన్క్లూడ్ ఇచ్చేసేనా? ఏం లేదు సార్. నేను టీచర్లను మరియు అధ్యాపకులను మరియు ప్రొఫెసర్లను నేను కోరేదేంటంటే, మీరు మీ ఓటును విజ్ఞతతో ఆలోచించి నాలాంటి నిస్వార్థపరునికి మరియు 15 సంవత్సరాల నా యొక్క సర్వీస్‌ని వదిలిపెట్టి మీ ముందుకొచ్చాను. మరి మీరు కరెక్ట్‌గా ఆలోచించి మీ ఓటును వినియోగించుకోవాలని కోరుతున్నాను. రైట్. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.